కర్నూలు జిల్లాలో హత్యాచారానికి గురైనటువంటి సొగాలి ప్రీతి అంశం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమైంది అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సొగాలి ప్రీతి తల్లి పార్వతి గారు ఇక్కడ ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పార్వతి గారు చెప్పండి, ఏంటి అట్లా సొగాలి ప్రీతి అంశంలో మీరు ప్రస్తుతం ఏం డిమాండ్ చేస్తున్నారు? నేరానికి కారణం ఏమిటి? సార్ ఒక్కటే సార్, గత 8 సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తున్నది సుగాలి ప్రీతి హంతకులకు శిక్ష వేయాలని నేను పోరాటం చేస్తున్నాను సార్. మరి గడిచిన 8 సంవత్సరాల్లో కూడా ఏ దిశలో కూడా సుగాలి ప్రీతి కేసుకి అయితే న్యాయం జరగలేదు. న్యాయం జరగాలని పలు విధాలుగా నేను 8 సంవత్సరాల నుంచి కూడా పోరాటాలు చేస్తానే ఉన్నాను. మరి పోరాటంలో భాగంగానే సార్, మరి 19 ఆగస్టు 2025లో ప్రీతి సమాధి దగ్గర నుంచి అమరావతి వరకు మరి వీల్చైర్ యాత్రలో ప్రతి వాడ వెళ్ళి, ప్రతి గ్రామాలకు వెళ్ళి, ప్రతి ప్రజలకు నా గోడుని విన్నవించి, మా దగ్గర ఉన్న ప్రతి రిపోర్ట్స్ని ఏదైతే నేను అధికారులకు మరి నాయకులకు చూపించానో ఆ రిపోర్ట్స్ అన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేను పోరాటం చేయాలని అనుకున్నాను సార్. కానీ అడుగడుగున కర్నూలులో పోలీసు వాళ్ళు పైనుంచి ఒత్తిళ్ళని అడుగడుగున మమ్మల్ని ఆటంకపరిచారు సార్. ప్రభుత్వం చేసిన లోపాలు బయటపడతాయని మాకు ఇంతవరకు పర్మిషన్ అయితే ర్యాలీకి ఇవ్వలేదు. మరి ర్యాలీకి ఇవ్వనంత మాత్రాన పోరాటం ఆగుతుంది అనుకోవడం ఒక పిచ్చితనం సార్. ఎందుకంటే 8 ఏళ్లుగా నా అవిటి తల్లి అయిన నేను పోరాటం చేస్తున్నది నా బిడ్డ తిరిగి వస్తుందని కాదు, ఇంకొక బిడ్డకు ఆ స్కూల్లో ఇలాంటి పరిస్థితి రాకూడదు, ఇంకొక తల్లిదండ్రులకు ఇలాంటి కోత ఉండకూడదనే నేను ఈ పోరాటం చేస్తా ఉన్నాను సార్. మరి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు, సొగాలి ప్రీతి అంశంలో ఖచ్చితంగా న్యాయం చేస్తానని ఎలక్షన్స్ ముందే ఇచ్చారు. ఎక్కడ వరకు వచ్చింది అంశం సార్? మరి 2019 నుంచి కూడా మరి సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని మరి పవన్ కళ్యాణ్ గారు లక్షలాది మందితో కర్నూలుకు వచ్చి ర్యాలీ చేశారు. మరి అధికారంలో లేనప్పుడు ర్యాలీ చేసి సుగాలి ప్రీతికి న్యాయం జరగాలన్న పవన్ కళ్యాణ్ గారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసు కనుమరుగైపోయింది. ఆయన నోట్లో ఉంచి సుగాలి ప్రీతి అనే పేరే ఉచ్చరించడం మర్చిపోయారు సార్. మరి మేబీ ఆయన ఏమన్నా ఊహల్లో సుగాలి ప్రీతికి న్యాయం చేశారని మరి ఊహల్లో ఉన్నారేమో. మరి సుగాలి ప్రీతికి న్యాయం జరిగి ఉంటే మరి నేను సుగాలి ప్రీతి కోసం నా కూతురి కోసం నేను న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం లేదు కదా సార్. మరి పవన్ కళ్యాణ్ గారు మరి గెలిచక ముందు ఒక మాట, గెలిచిన తర్వాత మాట మర్చిన పవన్ కళ్యాణ్ గారు మీకే తెలియాలని అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను సార్. సుగాలి ప్రీతి హత్యాచారానికి కారణమైన నిందితులు ఎవరైనా మీకు ఐడెంటిఫై ఉందా సార్? సుగాలి ప్రీతి హంతకులు మరి అత్యాచారం చేసిన వారైనా హంతకులైనా జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళే సార్. అది ఒక హాస్టల్, వారే ముద్దాయిలు, వారికే శిక్షించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సార్. రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు? అవును సార్, వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య కీలకమైన పాత్రల్లో ఉన్నారు. అందుకనే ఇంతవరకు కూడా ముద్దాయిలకు శిక్ష పడలేదు సార్. ప్రధానంగా మీరేం డిమాండ్ చేస్తున్నారు సుగాలి ప్రీతి అంశంలో? సార్ ప్రధానంగా సార్ ముద్దాయిలకు ఉరిశిక్ష వేయాలి. ఇప్పటికిప్పుడు తీసుకొచ్చి మేము ఎన్కౌంటర్ చేయమని అడగడం లేదు. చట్టబద్ధంలో ఉన్న చట్టపరమైన న్యాయమే నేను కోరుతున్నాను సార్. ఆ దిశగా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి మరి రేపు జరగబోయే ఏపీ కేబినెట్ సమావేశాల్లో సుగాలి ప్రీతి కేసు గురించి ప్రస్తావించి మరి మీరు సిట్టు వేస్తారా లేదా సిబిఐకి మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సిబిఐకి తెస్తారా అనేది పవన్ కళ్యాణ్ గారికే వదిలేస్తున్నాం సార్. పవన్ కళ్యాణ్ గారు మీరు ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకొని మరి సుగాలి ప్రీతి గెలవక ముందు సుగాలి ప్రీతి కేసు అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పిన మీరే మళ్ళీ పలుమార్లు ఈ 14 నెలల్లో ఎన్ని సమావేశాలు అయిపోయాయి, మీరు ఎన్నిసార్లు సుగాలి ప్రీతి కేసు గురించి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారో మీరు మరి గుర్తు తెచ్చుకోవాలని కోరుకుంటా ఉన్నాను సార్. ఒకటి సార్, గెలవక ముందు మాట ఇచ్చిన మీరు గెలిచిన తర్వాత మాటను మర్చారు సార్. అందుకే ఈ నమ్మక ద్రోహం సార్. ఇలాంటి నమ్మక ద్రోహం చేసిన మిమ్మల్ని నేను ప్రశ్నిస్తానది ఒకటే సార్, సుగాలి ప్రీతి కేసుకి మీరు ఎప్పుడు న్యాయం చేస్తారు, ఎలా న్యాయం చేస్తారో చెప్పండి. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? మాకు ఇప్పటికీ అయితే న్యాయం జరగలేదు, ఇంకా భవిష్యత్తులో కూడా న్యాయం జరగకపోతే ఖచ్చితంగా సార్ మేము మరి ప్రతి ఊర్లో కూడా ర్యాలీలు మొదలు పెడతాము. అదేవిధంగా మరి అందరి పార్టీ నాయకులకు కూడా మీరు రాజకీయ పార్టీ నాయకులు అందరి దగ్గరికి వెళ్ళి కూడా మళ్ళీ వాళ్ళ మద్దతుని కోరుకొని మేము మరి సుగాలి ప్రీతి కేసుకి అండగా నిలబడమని మేము అర్థిస్తాం సార్. అదేవిధంగా ఇంకా చివరిగా ఇంకా అప్పటికి కూడా మరి న్యాయం జరగకపోతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మంగళగిరి పార్టీ ఆఫీస్ ముందరే మరి మేము నిరాహార దీక్షకు మరి ఆమరణ నిరాహార దీక్షకు కూడా మేము మొదలు పెడతామని ఈ విధంగా తెలియజేస్తున్నాను సార్. అయితే దళిత గిరిజన సంఘాలు కూడా ఉన్నారు సుగాలి ప్రీతి అంశంలో మద్దతు తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్లో పాల్గొని వారైతే కొన్ని డిమాండ్లు చేస్తున్నారు. చెప్పండి, ఏ విధమైనటువంటి భవిష్యత్ కార్యాచరణతో మీరు ముందుకెళ్తారు సుగాలి ప్రీతి అంశం? ప్రీతిబాయి కేసు విషయంలో న్యాయం అనేది జరగకపోతే, న్యాయం అంటే మేమేమి ఎట్లా అంటే న్యాయం ఏమి అడుగుతలేము. వాళ్ళు ఇచ్చిన 10 లక్షలు, వాళ్ళు ఇచ్చిన 5 ఎకరాలు, లేకపోతే వాళ్ళు ఏదేదో మాటలు చెప్పిపోయినట్టు కాదు మేము అడుగుతున్నాయి. దోషులను శిక్షించాలి, వాళ్ళకు ఉరి శిక్ష వేయాలి, ఎన్కౌంటర్ చేయి. అన్యాయస్తులని ఇప్పుడు చిన్న చిన్న ప్రాణాలను ఎన్కౌంటర్ చేస్తున్నావు. అదే కాదు, మా ఊరి దగ్గర ముచ్చుమారులో అమ్మాయిని చంపి ఇంతవరకు అడ్రస్ లేదు, ఎంక కూడా దొరకలేదు. అమ్మాయి ఎక్కడుందో తెలియదు. ఒక ఎంపీ ఉన్న ఊరు ముచ్చుమర్రి. మరి అట్లాంటి ఆడపిల్లల్లా చంపుతున్నారు, పోతున్నారు. అది బలహీనమైన కుటుంబమే.
అది దళిత గిరిజన కుటుంబమే, ఇది దళిత గిరిజన కుటుంబం. ఒక రెడ్డెమ్మని చంపితే మీరేమి అట్లే ఉంటారా? మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? పవన్ కళ్యాణ్కి 2 ఆడపిల్లలు, నా తోటి పిల్లలు అనుకో, అక్క చెల్లెళ్ళు. పవన్ కళ్యాణ్కి అక్క చెల్లెళ్ళు ఉన్నారు. మీరు బాధపడద్దు మీ పిల్లలు అంటున్నామని. మరి మా పిల్లల ప్రాణాలు ఏంది? ఇవాళ ఊర్లో ఇంట్లో వదిలిపెట్టి వచ్చినాం. ఇంటికి పోయేసరికి సేఫ్గా ఉన్నారని నమ్మకం లేదు. పొలాలకు పోయిన ఆడి మనిషి సేఫ్గా ఇంటికి వస్తే ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? చేత కాకపోతే పదవులు వదిలేసిపోండి. నీ ఇంట్లో నువ్వు భరణాలు చెల్లించుకుంటూ పోతున్నావు అన్న, తప్పు పట్టొద్దు. నీ భరణాలు నేను అడుగుతున్నానని తప్పు పట్టొద్దు. కానీ మా పిల్లని చంపినారు, వాళ్ళని ఏం చేయలేకపోతున్నావు. వాళ్ళకు స్కూల్ అనేది పెట్టి ఆ స్కూల్ ఇంకా చాలా ప్రాణాలు పోయినాయి. వాళ్ళకి డబ్బులు కడుతున్నారు, పంపిస్తున్నారు. కానీ ఇలా ప్రీతిబాయి లాంటి తల్లి ఇంక పుట్టలేదు, పుట్టింది. ఇప్పుడు వాళ్ళకు మరణ శిక్ష, ఉరి శిక్ష, ఎన్కౌంటర్ చేసేంత వరకు వదలం. ఎందుకంటే వాళ్ళొక రెడ్లు పార్టీలు ఉన్నారు, పార్టీలో మంచి పదవులు ఉన్నారు. ఆ పార్టీ బాధపడవచ్చు, ఆ పార్టీ వాళ్ళకు కూడా బిడ్డలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. కాబట్టి ఆడపిల్ల మాకు పార్టీలు మనుషులు ముఖ్యం కాదు, ఆడపిల్లలు ముఖ్యం, మా పిల్లలు ముఖ్యం. స్కూల్లో ఉన్న టీచర్లతో, హాస్టల్లో ఉన్న వార్డెన్లతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోతున్నారు. అట్లాంటి పిల్లలకి ఎలాంటి చట్టాలు చేస్తారు? ఎందుకని న్యాయం జరగలేదని భావిస్తున్నారు మీరు? ఎందుకు న్యాయం జరగటం లేదంటే మనకు తెలుసు, వాళ్ళు ఆ పార్టీలు ఉన్నారు. మెయిన్ అప్పుడు జగనన్న పార్టీలు ఉన్నప్పుడు చేసినారు. జగనన్న పార్టీలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చా, నీకు ఇది చేసా అది చేసా అని చెప్పొచ్చా పార్వతమ్మకు. అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పార్టీ గెలిచినాడు, ఇంకేం చెప్పకున్నాడు, ఏం పలకకున్నాడు. ఆమెనేమో పోరాటానికన్నా నా బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకో బిడ్డకు జరగకూడదని ఊరు వాడ ప్రతి గ్రామం ప్రతి పల్లె చెప్తాను, నా సొంత ఖర్చుతో చెప్తాను. నాకు పిల్లకు జరిగిన అన్యాయం ఇంకొక పిల్లకు జరగకూడదంటే ఆమెకు పర్మిషన్ ఇయ్యరు. ఆమె ర్యాలీ, ఒక వికలాంగురాలు, కాళ్ళు లేని వికలాంగురాలు బిడ్డ చనిపోయిన రోజు భోజనాలు పెట్టి ర్యాలీ మొదలు పెట్టుకుంటే ఎంతమంది పోలీసులు తెలుసా? దాదాపు 150 మంది పోలీసులు. చిన్న ప్రాణాల వెనకాల, మా వెనకాల మళ్ళీ మా పిల్లల ప్రాణాలు పోయినప్పుడు అదే పోలీసులు ఉండాలి కదా, అదే పోలీసులు ఎన్కౌంటర్ చేయాలి కదా. మళ్ళీ అప్పుడు నిన్న 19వ తేదీ 150 మంది పోలీసులను పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు అది అమలు చేయలేకపోతున్నారు? అడుగుతున్నా. నువ్వు పదవిలో ఉండగట్టి అడుగుతున్నా, పదవిలో లేకపోతే నిన్ను అడగను. నువ్వు హామీ ఇచ్చినావు, నువ్వు నెరవేర్చాలి. కాబట్టి ప్రీతిబాయి దోషులను శిక్షించాలి, ఎన్కౌంటర్ చేయాలి. నీ చేత కాదా? నీ చేత కాదా? మాకు అప్పచెప్పు. 10 మంది ఆడవాళ్ళని చాలు, ఏం చేయాలో అది చేస్తాం. ఏదైతే స్వగాలి ప్రీతి అంశం ఉందో ఖచ్చితంగా నిందితుల్ని శిక్షించాలని, అవసరమైతే ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం కూడా ఉందని అయితే వారు ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించకపోతే పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు న్యాయం చేస్తామని. పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేయని పక్షంలో ఖచ్చితంగా తాము ఉద్యమించి తీరుతామని అయితే హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.